చూస్తున్నాం. 2014 అధికారంలోకి వచ్చేటప్పటికి అధికారం చూడని రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపు పశ్చిమ బెంగాల్ విజయంతో ఎన్డీఏ ప్లస్ బీజేపీ కలిపి 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. ఈ ఫలితం తర్వాత బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏమై ఉండొచ్చు? మీ అంచనా ఏంటి? చాలా కష్టం. ఏమవుతుంది? 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నది. ఇంపార్టెంట్ రాష్ట్రాలు 4 రాష్ట్రాలు అవి ఏమైనా సాధించడానికి ప్రయత్నం చేయాలి. పెద్ద రాష్ట్రాలన్నీ బీజేపీతో ఉన్నాయి. ఆంధ్రాలో ప్లేస్ లేదు. తెలంగాణ మీరు అంటున్నారు, నేనేం చెప్పాలి? 80 ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర పెరగటానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తమిళనాడులో పెరగటం ప్రాబ్లమ్స్, కేరళలో పెరగటం ప్రాబ్లమ్. సో దేర్ఫోర్ బీజేపీకి మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే సాధించింది కాసుకోవాలి. ఇంకా చోటుకి వెళ్దాం, అస్సాం మీద ఎలాగంటాం కాదు. ఇప్పుడు సాధించింది కాసుకోవాలి. ఉత్తరప్రదేశ్ వాళ్ళ చేతిలో ఉన్నారు గవర్నమెంట్. వాళ్ళకి 33 ఎంపీలే వచ్చారు 80కి. అలాగే బీహార్లో నితీష్ కుమార్ ఉండినప్పుడు 30 వచ్చినాయి. అందువల్ల అది కాసుకోవాలి. ఉన్న సంపాదించింది కాసుకోవాలి. ఏదో పంజాబ్లో వచ్చేస్తాం, ఎలా వస్తాం? రావు. నీకు 3% ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద మాటలు, ధైర్యమైన మాటలు మెచ్చుకుందాం. బట్ మీకున్న ఆస్తి కాసుకుంటే సరిపడుతుంది. మహారాష్ట్రలో ఫెయిల్ అవ్వారు 48. చిన్న విషయం చెప్పు. మహారాష్ట్ర 48, ఉత్తరప్రదేశ్ 80, 124, బెంగాల్లో కలిపితే 160. ఈ 160లో బీజేపీకి 45 ఎంతో వచ్చి అవి చూసుకుంటే చాలు. అవి చూసుకుంటారా? ఇంకా 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 ఆస్తి సంపాదిద్దామంటే పక్కన ఎవరో కబ్జా చేసేస్తారు. బెంగాల్లో 42 ఎంపీలకి 11 వచ్చి, ఉత్తరప్రదేశ్లో 80కి 32, 33 వచ్చి, మహారాష్ట్రలో 48కి 12, 15 వచ్చి. ఈ కాసుకో, ఇక్కడ సంపాదించుకో, సీట్స్ సంపాదించుకుంటే 20, 29లో వస్తాయి. ఏదో డీలిమిటేషన్ చేసేస్తా, 850 సీట్లు ఏదో చేస్తా, ఇంకా పెద్దదంటే ఫెయిల్ అవుతాం. పెద్ద సామ్రాజ్యాలన్నీ ఎందుకు ఫెయిల్ అవని? ఓవర్ స్ట్రెచ్ అంటారు. ఓవర్ స్ట్రెచ్ అంటే ఎక్కువ సాగిచ్చేసారు, కాసుకోలేరు. కాసుకో, నా సలహా అది. మిగతా ఏదో కేరళకు పరిగెత్తుకుని వెళ్ళిపోయి తెలంగాణ మీద ఫోకస్ అయిపోయి ఆంధ్ర అనేదో చేసేద్దాం, తమిళనాడుని ఏదో వచ్చే ఎలక్షన్ చేద్దాం, లాగా కుదరదు, అవ్వదు. ఆ ఎఫర్ట్ బదులు కాసుకో, చక్కగా కాపాడుకో. ఉన్నాయి, కాపాడుకుంటే నీకు సరిపడతారు. అది చేస్తారా చేయరా? అది ఎంపైర్స్, సామ్రాజ్యాలు అనుకునే ఫెయిల్ అయిపోతాయి. ఎక్కువ సంపాదించేస్తారు, కాసుకోలేరు, లోపల రెబెలియన్. మెయిన్ థింగ్ బీజేపీ 2014 నుంచి గెలుస్తున్న రాష్ట్రాలను కాస్తూనే ఉన్నారు కదా కంటపడి పుల్లారావు గారు. నెంబర్ పెరుగుతూనే ఉంది కదా. ఫెయిల్ అయింది కదా. మీకు మహారాష్ట్రలో ఫెయిల్ అవ్వవు, ఉత్తరప్రదేశ్లో ఫెయిల్ అవ్వవు, బెంగాల్లో ఫెయిల్ అవ్వవు. అప్పుడు ఈ 140, 50 సీట్లు, 60 సీట్లలో మీకు ఎన్ని వచ్చింది? 40 వచ్చినాయి, 50 వచ్చింది, 100 రాలేదే. ఇంకా దక్షిణాదికి వెళ్తే చూస్తే 130, 140లో 30 ఎన్నో వచ్చింది. నువ్వు అది చూసుకో. నీకు భూమి సంపాదించడం కాదు, ఉన్న భూమిని బాగా పండించి హై ప్రైస్ క్రాప్స్ వేస్తే సరిపడతాది. అది ఆ స్ట్రాటజీ మార్చుకుంటారా? ఊరికనే మేము పంజాబ్ సాధించేస్తాం, నెక్స్ట్ తెలంగాణ, నెక్స్ట్ పని జరిగేది కాదు, అవ్వేది కాదు. అది బాధపడతారు అన్నమాట. కాసుకో, ఉన్నది ప్రొటెక్ట్ చేసుకో, నర్చర్ చేయి, సరిపడతారు. పెంటపాటి పుల్లారావు గారు, ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి నెక్స్ట్ టార్గెట్స్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రానున్న 2 ఏళ్లలో జరగబోతున్న 16 రాష్ట్రాల ఎన్నికలు, వాళ్ళలో అధికారంలో ఎక్కువగా ఉన్న బీజేపీ అండి అధికారంలో ఉన్న రాష్ట్రాలు, వాటిని నిలబెట్టుకోవటం అనేది కీలక లక్ష్యమే, నేను కాదనటం లేదు. బెంగాల్లో 2016లో 4 అసెంబ్లీ సీట్లు వచ్చి 2021లో 78 వచ్చి ఇప్పుడు 200+ సీట్లతో అధికారం చేజిక్కించుకున్నారు. తెలంగాణలో అది ఎందుకు కాదు? తెలంగాణలో ఛాన్స్ బీజేపీకి రాదా? ఇప్పుడున్న పశ్చిమ బెంగాల్ విజయం ఇచ్చిన ఊపుతో బెంగాల్లో గెటిన్ అవడం అంత కష్టమా? కష్టం. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ రీజనల్ పార్టీ ఉన్నది, ఎంఐఎం ఉన్నది. 10 సీట్లలో వాళ్ళు ఎవరిని రానివ్వరు. కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇందాక ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీని
ప్రాంతీయ పార్టీలు ఫినిష్ చేస్తారు. ఉమ్, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు బీజేపీ ఫినిష్ చేయలేదు ఈవేళ వరకు చేయలేదు. ఉమ్, ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఎవరు నాశనం చేశారు? బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ. ఉమ్. బీహార్ లో ఎవరు ఫస్ట్ డిఫీట్ చేశారు? లాలూ ప్రసాద్ యాదవ్. ఆర్జేడీ జేడీయూ. అంతే. అలాగే ఎవరు చేశారు బెంగాల్లో? మమతా బెనర్జీ కాంగ్రెస్ ని తరిమేసి. ఉమ్, ఎక్కడ చూసినా మహారాష్ట్రలో కాంగ్రెస్ ని ఎవరు తగ్గించేశారు? శివసేన తగ్గించేసి పూర్తి. సో ఎక్కడైనా బీజేపీ కాంగ్రెస్ ను ఓడిస్తా అనుకుంటుంది చాలా షార్ప్ కాదు. కర్ణాటకలో ఓడించారా కాంగ్రెస్? ఉమ్, తెలియదే. ఎక్కడ ప్రాంతీయ పార్టీ నిజంగా పెరిగితే కర్ణాటకలో కాంగ్రెస్ ఓడి, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఎలా పోయింది? 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్. ఉమ్, ఒరిస్సాలో కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించారు? నవీన్ పట్నాయక్. ఉమ్, సో అది పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించారు? ఉమ్, ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించారు? ఆమ్ ఆద్మీ పార్టీ. స్టేట్ ఫామ్ అయిన ఫస్ట్ 5 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీని ఓడించలేకపోయేవారు బీజేపీ. 7 పార్లమెంట్ సీట్స్ లో 1-2 సంపాదించుకున్నా Hmm. ఆమ్ ఆద్మీ పార్టీ. ఉమ్, మేమేదో డైరెక్ట్ మీరు కాంగ్రెస్ పార్టీని ఎలా ఓడిస్తున్నారు? ప్రాంతీయ పార్టీలు ఓడిస్తారు. ఉమ్, సో తెలంగాణ వచ్చేటప్పటికి తప్పు స్ట్రాటజీ బీజేపీ ఏం చేసింది? అటాక్ చేస్తా, బీఆర్ఎస్ ని అటాక్ చేస్తే మనకు ఓటు చేస్తా అన్నారు. ఏలేదే కాంగ్రెస్ కేసు. ఉమ్, దాంతో పాటు కాంగ్రెస్ బలమైన నాయకుడు ముఖ్యమంత్రి అవి మొత్తం బీజేపీకి దేశవ్యాప్తంగా ఆయన అన్ని రకాలుగా వ్యతిరేకిస్తారు. ఉమ్. సో ఈ స్ట్రాటజీ మీద వెళ్తే వాళ్ళు మొత్తానికి పోతారు. బీజేపీ ఓకే. పోతారు. ఎందుకంటే ఉమ్, స్ట్రెచ్డ్ టూ థిన్ అంటారు. Okay. ఎక్కువ పల్స్ అయిపోతారు ఉమ్, సైన్యం. ఇది ఎక్కువ ఎఫర్ట్ చేయవలసిన ఉత్తరప్రదేశ్కి చేయాలి, ఓకే. మళ్ళీ రావాలి. ఉత్తరప్రదేశ్లో 2027లో పార్లమెంట్కి రెడీ అవ్వాలి. మీరు అన్నట్టుగా వచ్చే ఏడాదే ఉంది సార్. వచ్చే ఏడాదే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్ ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ ఉంది. అది ఫోకస్ చేయాలి. ఆల్రెడీ ఆ రాష్ట్రాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మణిపూర్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఏవో అన్నారు. ఉత్తరాఖండ్, పంజాబ్ ఒకటే లేదు. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చేస్తే ఉమ్, ఎవరు బలపడతారు అక్కడ? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తారు. తర్వాత ఏది ఎవరైతే చెప్పినా 7 రాజ్యసభ ఎంపీ దగ్గర 7 ఓట్లు లేవు పంజాబ్లో. ఉమ్, 7 డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. రాఘవ్ చద్దా ఢిల్లీ ఓడు. కానీ పంజాబ్ లో ఆమ్ ఆద్మీలో కొంత చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతోంది కదా. ఆ అడ్వాంటేజ్ బీజేపీ తీసుకోదా? తీసుకుని ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ బలంకి వస్తుంది, అకాలీదళ్ బలం వస్తాయి. ఉమ్, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి వాళ్ళు ఎలక్ట్ అయ్యారు? సామాన్యమైన వాళ్ళు ఎలక్ట్ అయ్యారు. ఆ టైం కేజ్రీవాల్ ఊపు మీద ప్రజలు అయ్యారు. కేజ్రీవాల్ లేరు. కేజ్రీవాల్ ఊపు తగ్గిపోయింది. ఫినిష్. ఓకే. ఉమ్, ఒక పెద్ద టైర్ పంక్చర్ అవుతే ఎలాగైపోతుంది అంతే. సో బీజేపీకి పంజాబ్ లో ఈ స్ట్రాటజీతో వచ్చేస్తాం, 70 మంది ఎంపీలు తీసుకుని గవర్నమెంట్ ఫామ్ చేస్తా, ఎన్ని అవే పనులు కాదు. అవినా ఫెయిలియర్ దాంట్లో ఇన్బిల్ట్ అయిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు తెలంగాణలో మీరు అంటున్నట్టుగా బలమైన రీజనల్ పార్టీ అంటే బీఆర్ఎస్ఏ కనిపిస్తోంది మనకి. కరెక్ట్. ఇందాక అందే సత్యం గారు చెప్పినట్టుగా అటు బీఆర్ఎస్ నుంచి నేతల్ని తీసుకురావటమా, చీలికి తీసుకురావటమా, లేదంటే పొత్తు కుదుర్చుకోవటమా, అలాంటి ఆల్టర్నేటివ్స్ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేయొచ్చు అంటున్నారు. ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ పుల్లారావు గారు? భారతీయ జనతా పార్టీ మళ్ళీ 8 ఎంపీలు సాధించుకుంటే గొప్ప. 8 ఎంపీలు సాధించుకోవాలంటే బీఆర్ఎస్ కొద్దిగా బలం పెరగాలి. బలం తగ్గడం కాదు, కొద్దిగా బలం పెరగాలి. బలం పెరిగితే కాంగ్రెస్ పార్టీతో పోరాడుతుంది. ఇలా 8 సీట్లు, 7 సీట్లు, 9 సీట్లు తెచ్చుకుంటారు. ఓకే. అది వాళ్ళ స్ట్రాటజీ చేయాలి. కానీ ఏదో 20% ఓట్లు తెచ్చుకుంటాం, 1 ఎంపీ రాదంటే ఫినిష్. 40 ఎంపీ తమిళనాడు, పుదుచ్చేరి 40 0 వచ్చింది. ఎందుకంటే అన్నామలే చెప్పారు, మనం పోటీ చేద్దాం, 10 అయినా 15 అయినా తెస్తా సీట్లు. అవును. అది తీసుకొస్తే 0 వస్తే గుండె ఆగిపోయింది హైకమాండ్ కి. మెల్లిగా అతను తప్పించేశారు. అతను తప్పు కాదు, మీరు ఎందుకు అతను మాట నమ్మారు? అలా చెప్తే
ఏఐడిఎంకేతో అలయన్స్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. సో తమిళనాడులో 40 సీట్లు ఒక్కటి రాలేదు. అంటే 543లో 0 కొట్టారు. మిగిలిన 500లో 240 తెచ్చుకున్నారు. సార్ ఉద్యోగమే పోయి గవర్నమెంటే పోయే పరిస్థితి వచ్చింది. తమిళనాడు గురించి తప్పుడు మాటలు నమ్మి, తప్పుడు మాటలే కదా, అదే చెప్పాలని తప్పు చెప్పలేదు, తెలియక చెప్పారు, మీరు నమ్మారు. ఓకే. అతను కూడా బయటికి పంపించేశారు. బయటికి పంపించారంటే ఏమి పార్టీ నుంచి కంటే లేదు. ఓకే. నిన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆయన శ్రీలంకలో కూర్చున్నాడు. అవి దూరం చేశారు. ఎందుకంటే ప్రమాదం మనిషి ఎస్ సార్. మళ్ళీ తప్పుడు దారి మీద తెలుసో తెలియక తీసుకెళ్తాడు. అది అయిపోయింది. సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఓకే. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలండి. బీజేపీ కన్సాలిడేట్ చేసుకుంటే చాలు. బెంగాల్లో 11 వచ్చినాయి 42కి, 20 తెచ్చుకో. అవును. ఉత్తరప్రదేశ్ లో 32 వచ్చినాయి 80, 40 పెంచుకోవాలి. రాష్ట్రాలు కలవడమే కదా, ఆ నెంబర్స్ పెంచుకో దిశగా వ్యూహం పనడం కూడా ఇంపార్టెంట్. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, మీ అంచనా ఏంటి సార్? తమిళనాడులో విజయ్కు ఎవరు మద్దతుగా ఉండొచ్చు? ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకే మద్దతు తీసుకోనని ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ఒక రకమైన చర్చ, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుందని ఒక రకమైన చర్చ. భారతీయ జనతా పార్టీ మద్దతు తీసుకుంటే సేఫ్గా గవర్నమెంట్ని నడపగలడు అన్నది మరో రకమైన చర్చ. మీ అంచనా ఏంటి? ఎవరు మద్దతుగా రావచ్చు, ఎవరు మద్దతు ఆయన తీసుకోవచ్చు? బీజేపీ 27 సీట్లు పోటీ చేసి 1 సీటు గెలిచింది. ఏం మద్దతు ఇస్తుంది? ఏంటి ఇచ్చే మద్దతు? ఏం మద్దతు ఇచ్చేది లేదు, ఎవరికి అక్కర్లేదు. ఆ పక్కన చిన్న పార్టీలు డిఎంకేతో ఉన్నవాళ్ళు 10 సీట్లు సంపాదించారు. వాళ్ళు ఇది అడిగినా అడగకపోయినా సపోర్ట్ చేస్తామని చెప్పేస్తారు. రేపు గవర్నర్ కూడా ఉత్తరం ఇచ్చేస్తారు. డిఎంకే లేదు, పాడు లేదు, ఎవరు లెక్క పెట్టాడు. ఇంకా ఒప్పించక్కర్లేదు, నీతో పెట్టుకోవటమే అనవసరంగా ఫెయిల్ అయిపోయామని వాళ్ళందరూ తెలుస్తున్నారు. మేము బిజెతో వెళ్తే మాకు ఎంత బాగుందని అందరూ అంటున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు డిఎంకే కాని వాళ్ళు నా అంచనా ప్రకారంగా గవర్నర్కి ఉత్తరం ఇచ్చేస్తారు. ఈవేళే ఇచ్చేస్తారు, ముందర మావోడు అని చెప్పుకోవటానికి. ఓకే. అది ఫాస్ట్ గా ఈడీఎంకే కదలలేదు. ఏడీఎంకే మేము సపోర్ట్ ఇస్తాం, 5 సంవత్సరాలు నువ్వు చేసుకో ప్రభుత్వం అని చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయి వాళ్ళు చేయకపోవటంలో ఇంకోటి అప్పచెప్తున్నారు ఆస్తి. అది చూడండి, బీజేపీకి వాయిస్ లేదు. 27 కాంగ్రెస్ ఎలా వ్యవహరించవచ్చు? ఆ కాంగ్రెసే ఉత్తరం ఇచ్చేస్తారు ముందలే. ఓకే. మేము బీజేపీని బయట పెట్టడానికి చేస్తున్నాం, సపోర్ట్ ఇచ్చేస్తాం, గవర్నర్కి ఉత్తరం ఇచ్చేస్తారు. ఓకే. నాకు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పుడైనా చెప్పేస్తారు, వెంటనే ఇచ్చేస్తారు. ఆ లెఫ్ట్ పార్టీలు, ఆ దళిత్ పార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ 5 ఉన్నారు, 10 మంది ఉన్నారు, ఇచ్చేస్తారు. అది ఏడీఎంకే ఒక ఛాన్స్ మిస్ అవుతుంది. బీజేపీ ఏడీఎంకే వెళ్ళి నువ్వు ఇచ్చేవని చెప్పాలి, చెప్పరు. ఓకే. వాళ్ళు చేయలేరు, చేసేవాడిని చేయనవరు. కాబట్టి తమిళనాడులో 0 స్థలం వస్తారు. ఓకే. రైట్, చూద్దాం సార్. ఈరోజు ఈవినింగ్ కల్లా అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అందే సచిన్ గారు, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు.